వాడి పేరేంటి? ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ alias Double Smart. Excuse me. Can I speak to Mr. Bachchan, please? పూరి జగన్నాథ్ అండ్ రామ్ పోతినేని కాంబోలో పక్కా మాస్ సినిమా డబుల్ స్మార్ట్. కానీ ఈ సినిమాతో పాటు హరీష్ శంకర్ అండ్ రవితేజ కాంబోలో మాస్ అండ్ క్లాస్ సినిమా మిస్టర్ బచ్చన్ మూవీ. ఈ రెండు మూవీస్ ఆగస్టు 15న రిలీజ్ అయితే అవబోతున్నాయి. ఈ రెండు మూవీస్ లో ఏ మూవీ విన్నర్ గా నిలబడబోతుంది ఆగస్టు 15న తెలుసుకునే ముందు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని జంబో రాజా యూట్యూబ్ ఛానల్ ని. అదే విధంగా ముందుగా మీ అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇస్మార్ట్ శంకర్ మూవీ 2019లో జూలై 18 రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలబడి 85 కోట్లు అయితే వసూలు చేసింది. అసలు డబుల్ స్మార్ట్ మూవీ ఎలా ఉంటుందో చెప్పుకునే ముందు పూరి గారి డైలాగ్స్ కి ఒక స్పెషల్ ఫ్యాన్ బేసే ఉంది. మీరు ఏమని చేయొచ్చు. పతా హై मैं कौन हूं. పూరి గారు ఇస్ అ ట్రెండ్ సెటర్. హీరో మేనరిజం, క్యారెక్టరైజేషన్, డైలాగ్ డెలివరీ అన్నిట్లోనూ ఒక ట్రెండ్ సృష్టించినటువంటి డైరెక్టర్ పూరి గారు. సిటీకి ఎంతో మంది కమిషన్లు వస్తుంటారు, పోతుంటారు. చంటిగాడు ఇప్పుడు ఇక్కడే ఉంటాడు. లోకల్ నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్. నా పేరు శివమణి. నాకు కొంచెం మెంటల్. నీ అప్ప నేనప్ప బాలగోవిందం. సూర్యాబాయ్ అంటే నేను కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. నేను నిజంగా చెప్తున్నాను, మేము ఏదో సంవత్సరం కష్టపడి 2 సంవత్సరాలు కష్టపడి 10-30 రోజుల్లో ఒక ఫైట్ తీసి ఏదో కష్టపడితే ఆయన ఒక్క డైలాగ్ తో కొడేస్తాడు. ఆ డైలాగ్ ఏంటంటే ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం. యునో కుంటూ బోల్కే సార్, నేను ఇక్కడ కొట్టాననుకో సౌండ్ ఉదరాత. బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేస్తాడా? పద్మావతి హ్యాపీనా? టైల్స్ వేస్తున్నారంటగా. నాకు తిక్కలేస్తే సీఎం అయినా ఒకటే, సీఎం అయినా ఒకటే. 10 మందిని మోసం చేస్తే ఎంతో కొంత బాగుపడతావు. నిన్ను నువ్వే మోసం చేసుకుంటే సంకనాకిపోతావు. చుట్టూ 20 మంది ఉన్నారు, ఉంటే ఎదురుగా శివన్న. డబుల్ స్మార్ట్ మూవీ తీయబోతున్నామని 2023లో మే 14న అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఈ మూవీని ముంబై, థాయిలాండ్ లో అయితే షూట్ చేశారంట. పూరి గారు క్లైమాక్స్ కోసం 8 కోట్లు సెట్ వేశారంట. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది డబుల్ స్మార్ట్ మూవీ క్లైమాక్స్ ఎంత బాగుంటుందని. ఇంకా ఈ మూవీ ప్రమోషన్స్ కి వస్తే, ప్రమోషన్స్ అనేవి ఏ మూవీకైనా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రమోషన్స్ మాత్రం ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచుతుంది ఆ మూవీ గురించి. అయితే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రామ్ పోతినేని గారు ఒక మాట అన్నారు మాస్ మూవీ గురించి. తక్కువ కానీ ఒక్కసారి కమర్షియల్ సినిమా హిట్ అయితే అయితే పూరి జగన్నాథ్ గారు ఈ మూవీ కోసం ఎంతో కసిగా వర్క్ చేశారంట. ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవబోతుంది. ఈ మూవీలో సాంగ్స్ గురించి చెప్పనవసరం లేదు, ఎందుకంటే అదిరిపోయే సాంగ్స్ ఇచ్చారు మణి శర్మ గారు. స్టెప్ మార్ గానీ, మారుమొత్త, చోడుచింత అని ఇప్పటికే ట్రెండింగ్ లో ఉన్నాయి సోషల్ మీడియాలో. ఇంకా హీరోయిన్ కావ్య గ్లామర్ ని చూపించే విషయంలో పూరి జగన్నాథ్ గారు బాగా అంటే బాగా చూపించారు. సంజయ్ దత్ ని విలన్ గా పెట్టడం ఈ మూవీకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఈ మూవీ హిట్ అయ్యే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మిస్టర్ బచ్చన్ మూవీ రీమేక్ మూవీస్ తన స్టైల్లో తీసి హిట్ కొట్టే డైరెక్టర్ హరీష్ శంకర్ గారు. ఎందుకంటే గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ ని తీసి సూపర్ హిట్ కొట్టడం అయితే జరిగింది. మిస్టర్ బచ్చన్ మూవీ విషయానికి వస్తే భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గ్లామర్ ఇప్పటికే ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఈ మూవీలో ఆల్ సాంగ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి సోషల్ మీడియాలో. ఈ మూవీ రైడ్ రీమేక్ మూవీ కాబట్టి రైడ్ మూవీ బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది బాలీవుడ్ లో. మిస్టర్ బచ్చన్ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవ్వొచ్చని ఆడియన్స్ లో మంచి ఒపీనియన్ అయితే ఉంది. అయితే మిస్టర్ బచ్చన్ మూవీ, డబుల్ స్మార్ట్ మూవీ ట్రైలర్స్ అయితే అదిరిపోయాయి. కానీ యూత్ ని ఎక్కువగా ఎంగేజ్ పెంచిన మూవీ డబుల్ స్మార్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ విషయానికి వస్తే మిస్టర్ బచ్చన్ మూవీ చూసే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఇంతకీ మీరు ఏ మూవీని చూస్తారో, అదే విధంగా మీ ఫేవరెట్ హీరో ఎవరో కింద అయితే కామెంట్ చేయండి.